స్వచ్ఛ సర్వేక్షణ అనుకుంటూ నినదించాలి మనమంతా. గాంధీ కన్నా కలలన్నీ నిజమవ్వాలి జగమంతా. దెబ్బతిందా? సారీ అండి. బాబు నన్ను కొంచెం ఈ బస్ స్టాప్ దగ్గర తీసుకెళ్ళరా. బ్లైండ్ కదరా, బస్ స్టాప్ దగ్గర తీసుకెళ్ళమంటు. తీసుకెళ్దాం పదరా. సరే మామ తీసుకెళ్దా, నీ మాట ఎప్పుడైనా కాదన్న. ఒక్క నిమిషం మళ్ళీ వస్తా. మున్సిపాలిటీ వాళ్ళు వస్తే 500 నుంచి 5,000 వరకు ఫిర్యాదు చేస్తారా. ఒక్క నిమిషం మామ, అర్జెంట్ వస్తుంది, పోసేసేస్తామా ప్లీజ్. అమ్మా అమ్మా ప్రశాంతంగా ఉంది. ఏందిరా ఏందమ్మా దిమాగ్ ఖరాబ్ చేస్తావు. అవును ఎక్కడికి వెళ్ళాలి? ఆగండి అన్న. ఏంది ఇక్కడ ఆపినావు? ఒక్కసారి అటు చూడండి అన్న. ఏముంది అక్కడ? టాయిలెట్. ఒకసారి నేను వెళ్ళొస్తానన్నా. మెల్లగా మెల్లగా. ఒరే బాగా పట్టుకోరా. అవును తమ్మి, ఏందన్నా ఇంత కరెక్ట్ గా ఇక్కడ ఎలా ఆపినావు? అవన్నా ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి 200 మీటర్లకు ఒక మరుగుదొడ్డి నిర్మించారు. ఆ లెక్కన నా కాలి నడకతో ఆ మీటర్లు లెక్కించుకున్నాను. అందుకే కరెక్ట్ గా ఆపగలిగాను. చూడన్నా, మీరు కళ్ళుండి చూస్తారు, చెవులుండి వింటారు, కానీ చేయకూడని పనులు చేస్తుంటారు. స్వచ్ఛ సర్వేక్షణ 2018లో భాగంగా మనం మారుదాం. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. టాయిలెట్ వస్తుందామా? ఎప్పుడు టాయిలెట్ కూడా ఏందిరా నీకు? పోదామారా? సరే మామా పద. ఇలా ప్రతి ఒక్కరం మారుదాం, స్వచ్ఛ తెలంగాణగా మార్చుకుందాం.